పరకామణి కేసులో అనేక మలుపులు, హ్మ్. ట్విస్టులు, టర్న్‌లు జరుగుతున్నాయి. రీసెంట్‌గా పరకామణి కేసులో ప్రధాన ముద్దాయిగా ఉంటున్న రవికుమార్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. 2 నిమిషాల 20 సెకండ్ల లెంగ్త్ ఉండే ఒక వీడియో రిలీజ్ చేశాడు. హ్మ్. సో, అసలు ఈ వీడియోలో ఏముంది? ఈ కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది? ఈ కేసులో ప్రధానంగా కంప్లైంట్ ఇచ్చిన సతీష్ కుమార్‌ని ఎవరు చంపారు? హ్మ్. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? అనే విషయాలను మాట్లాడుకుందాం. హ్మ్. పరకామణి అనేది నేను వెతికాను, దాని మీనింగ్ ఏంటనేది. నాకు ఆ! ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు అంటే ఇతరులు, కామని అంటే సంపద లేకపోతే హ్మ్. ఆభరణాలు, ఓకే. అంటే తమిళ ఆరిజిన్ నుంచి వచ్చిందని చెప్తారు. సో, పరకామని అంటే ఇతరుల ఆభరణాలు, సంపదని లెక్కించి భద్రపరిచి లెక్కించే ఒక పద్ధతి. హ్మ్. ఇది ఎప్పటి నుంచో శతాబ్దాలకు వస్తుంది. 17వ సెంచరీకి ముందే ఈ మెథడ్ ఉంది. అప్పట్లోనే అక్కడ స్వామివారికి ఇవన్నీ కానుకలు వచ్చేవి, దాన్ని లెక్కబెట్టే మెథడ్ ఉండేది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు దగ్గర నుంచి కూడా ఉంది అనేది చెప్తున్నారు. 17వ శతాబ్దం ముందు ఉన్నట్టుగా కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా శతాబ్దాలుగా ఈ మెథడ్ అయితే ఉంది. ఇప్పుడు పరిస్థితి చూస్తే దాదాపు 9 కోట్లు ఖర్చు పెట్టి ఒక అల్ట్రా మోడర్న్ ఒక బిల్డింగ్ని కట్టి అందులో డబ్బులు లెక్కించడం. అక్కడ మనకి శ్రీవారి ఉండి అంటారు, ఒక పెద్ద ఇది పెట్టి దాని మీద ఒక ధవల వస్త్రాన్ని ఇది చేసి దాన్ని ఉండిలాగా చేశారు. దాంట్లో మామూలుగా కాయిన్స్ వేస్తారు, నోట్స్ అంటే ఇండియన్ రూపీస్ కానీ లేకపోతే ఫారిన్ కరెన్సీస్ వేస్తారు, గోల్డ్ వేస్తారు, వెండి వేస్తారు, తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వేస్తారు. ఇలాగ రకరకాలుగా దాంట్లో భక్తులు వేస్తూ ఉంటారు. దాన్నంతా ఆర్గనైజ్ చేసి ఎంచి ఏ రోజుకి ఎంత వచ్చిందని చెప్పాలి. రోజుకు 12 సార్లు ఆ ఉండిని ఖాళీ చేస్తారని చెప్తున్నారు. సో, రోజుకి యావరేజ్లో 5 కోట్ల రూపాయల వర్త్ కానుకలు వస్తున్నాయి. సో, దీన్ని లెక్కించే పద్ధతి ఏంటంటే దీన్ని కొన్ని సంస్థలు అక్కడ ఇచ్చారు. అందులో ఒకటి పెద్ద జీయర్ స్వామి మఠంకి సంబంధించిన వాళ్ళు లెక్కిస్తుంటారు. అట్లాగే పరకామణి సేవని భక్తులను కూడా లెక్కించడానికి కొంతమంది మేము చేస్తామంటే వాళ్ళకి కూడా పరకామణి సేవలు కల్పిస్తారు. అట్లాగే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని చూస్తుంది. దీనికి బుల్లెట్ ప్రూఫ్ వ్యూయింగ్ గ్లాస్ కూడా ఉంది. సో, మొత్తం దాదాపు 108 CCTVలు పెట్టారు అక్కడ. ఎందుకంటే డబ్బు కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బుతో ఉన్నప్పుడు ఏముంది, పెద్ద పెద్ద నోట్లు 2 వేసుకొని వెళ్తే 2 బంగారు కాసులు వేసుకుందాం అనుకుంటారు కాబట్టి చాలా పకడ్బందీగా సిస్టమ్ అయితే ఉంది. అయితే 2023 ఏప్రిల్ 29వ తేదీన విజిలెన్స్ వాళ్ళు ఒక వ్యక్తి అనుమానంగా ఉంటే పట్టుకున్నారు. అతని పేరే రవికుమార్. ఇతను వచ్చి ఈ పెదజీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అతన్ని ఇక్కడ పెట్టారు వాళ్ళు. ఆ మఠం తరఫున ఇతను ఇక్కడ వచ్చి ఈ నోట్లు, ఇతనికి ఏంటంటే డాలర్స్ విదేశీ కరెన్సీ ఎంచేది ఇచ్చారు. సో, అలాగా ఇతను డాలర్స్ ఎంచుతున్నప్పుడు కొన్ని డాలర్స్ పెట్టుకున్నట్టుగా అనుమానం వస్తే పట్టుకున్నారు. పట్టుకుంటే ఇతను ఆ బటక్స్ మధ్య కొన్ని డాలర్లు పెట్టుకున్నట్టుగా, దీంట్లో కూడా డిస్ప్యూట్ ఉంది. 11,000కు పైన డాలర్లు ఉన్నాయనేది తెలుగుదేశం మీడియా రాస్తే, మన జగన్ లేదు $9 మాత్రమే దొరికాయి. $9 అంటే 9 పెద్ద విషయం కాదు, అంతే కదా, అది దొరికాయి అనేది జగన్ చెప్తున్నాడు. దాని మీద ఈరోజు రాధాకృష్ణ కూడా ఒక పెద్ద ఎడిటోరియల్ ఆయన కొత్తపల్లిలో రాశాడు. ఏదేమైనా ఇతనైతే కొన్ని డాలర్లు దొరికాడు. మొత్తంగా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 లక్షల పైన రూపాయల్లో విలువ చేసే డబ్బులు అతను దొంగిలించినట్టుగా ప్రూఫ్ అయింది. దాంతో అతను ఇది జరిగింది ఇప్పుడు ఏప్రిల్లో కాబట్టి మే జూన్లో ఇతని మీద అప్పట్లో ఉన్న విజిలెన్స్లో ఉన్న AVSO అంటారు, అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటున్న సతీష్ కుమార్ కంప్లైంట్ ఇచ్చాడు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో FIR 24/2023 FIR నెంబరు కంప్లైంట్ ఇస్తే IPC సెక్షన్ 379, 381 ఈ 2 కూడా థెఫ్ట్కి సంబంధించిన సెక్షన్లు అది పెట్టారు. పెట్టినప్పుడు దాని తర్వాత ఇతను ఏంటంటే కొంత పంచాయతీలు జరిగాయి. ఇతను ఆస్తులు ప్రాయచిత్తంగా 7 ఆస్తుల్ని 14 కోట్ల విలువైన 7 ఆస్తులు రియల్ ఎస్టేట్, అంటే 5 తిరుపతిలో ఉన్నాయి, 2 చెన్నైలో ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఈ 7 ఆస్తులు 2 చోట్ల ఉన్న 7 ఆస్తుల్ని నేను TTDకి ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి అనేది ఏదో ఇతను ప్రపోజల్ పెట్టారు.